కపాలభాతి భస్త్రిక తప్పకుండా ఆస్మా వాళ్ళు చేయాలి. అండ్ ఒక చిన్న ప్రికాషన్, కపాలభాతి భస్త్రిక చేసేటప్పుడు మీకు హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మీ యోగా థెరపిస్ట్కి చెప్పండి. లేదా ఇప్పుడు మీరు నా ప్రోగ్రామ్ చూసి చేస్తూ ఉంటే కపాలభాతి భస్త్రిక నేను 30 చెప్తే మీరు 28 చేయండి. నేను ఫాస్ట్ ఒక రేంజ్లో చేస్తే మీరు వాటిని స్లోలో చేయగలగాలి, ఇంటెన్సిటీ తగ్గించాలి. సో కపాలభాతి అంటే ఏమీ లేదు, మన పొట్టని ముందుకి వెనక్కి అంటూ ఉండాలి, ఎక్సలేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో చక్కగా 2 చేతులు మీరు ఇలా చిన్ముద్రలో పెట్టుకోవచ్చు, థైస్ మీద పెట్టవచ్చు, వీపు నిటారుగా ఉంచండి. సో ఎక్సలేషన్స్ చేయాలి ఫాస్ట్గా. ఇది 30తో స్టార్ట్ చేయండి, 120 దాకా చేయగలగాలి. 1 నిమిషానికి 120 అంటే 1 సెకండ్కి 2 స్ట్రోకులు. 1 సెకండ్ అనగానే 2 స్ట్రోక్స్ రావాలి. మీరు 120 రీచ్ అవ్వడానికి మినిమం 1 మంత్ పట్టొచ్చు. కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే త్వరగా వస్తుంది. కపాలభాతిని 3 సార్లు చేయాలండి, 3 రౌండ్స్ చేయాలి. 120 120 120. ఈ స్టేజ్కి అంటే 3 రౌండ్లు 120 చేయడానికి టైం పట్టొచ్చు. సో మీరు 120 రాకపోతే ఫస్ట్ 60కి ట్రై చేయండి, 60 50 40 లేదా 80 60 40. ఫస్ట్ రౌండ్ చేసినంత 3rd రౌండ్కి రాకపోవచ్చు, మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ చేయాలి. సో 3 రౌండ్స్ ఆఫ్ కపాలభాతి కంపల్సరీ ఫర్ ఆస్మా.